తర్వాత బొమ్మకి ప్రాణం వచ్చిన కథ పినోకియో అనే బొమ్మ కథ ఒకటి చెప్పబోతున్నాను. పినోకియో. అనగనగా ఒక ఊరిలో జెప్పటో అనే ముసలివాడుండేవాడు. బీదవాడు, హస్తకళలో ప్రవీణుడు. జెప్పటో చాలా మంచివాడు. అతను తన జీవితమంతా పిల్లలకు బొమ్మలు చేస్తూనే గడిపాడు. నా సొంత బిడ్డ ఒకరు నాకుంటే ఎంత బాగుంటుంది. అప్పుడతను దేవదారు కొమ్మ నుంచి ఒక బొమ్మను తయారు చేశాడు. నీలం రెక్కలగల ఒక అప్సరస జెప్పటో మంచి మనసుకి ప్రతిఫలాన్నివ్వాలనుకుంది. ఆమె తన మంత్రదండంతో దానిమీద ఊపగానే బొమ్మలోకి ప్రాణం వచ్చింది. అబ్బా, నేనింతవరకు చేసిన బొమ్మలన్నిటిలో నువ్వే ఎంతో బాగున్నావు. నిన్ను పినోకియో అని పిలుస్తాను. కొన్ని రోజుల తర్వాత జెప్పటోకి పినోకియోని స్కూలుకు పంపించాలనిపించింది. అతను తనకున్న ఒకే ఒక పాత కోటుని అమ్మి పినోకియో కొరకు స్కూల్ బుక్ని కొన్నాడు. అందరి అబ్బాయిల్లా నువ్వు స్కూలుకు వెళ్ళాలి, సరేనా? వెళ్తావు కదూ? అలాగే నాన్నగారు. దారిలో పినోకియో ఒక జిత్తులు మారి నక్కను కలిశాడు. మిత్రమా, నీకు తెలుసా, నిజమైన పిల్లలకు స్కూల్ అంటే నచ్చదు. వాళ్ళు రన్నవే ద్వీపంలోకి వెళ్ళి అక్కడ రోజంతా ఆడుతూ పాడుతూ ఆనందించాలంటారు. కావాలంటే నీకొక టికెట్ అమ్మగలను, తీసుకుంటావా? కానీ నా దగ్గర డబ్బులు లేవుగా. లేకపోతేనే పుస్తకం ఉందిగా. పినోకియో తన పుస్తకాన్ని అమ్మేసి నిజమైన పిల్లవానిలా ఆనందించాలనుకున్నాడు. కాని అప్పుడే నీలం రెక్కలగల అప్సరస ప్రత్యక్షమయ్యింది. పినాకియో, నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళడం లేదు? నేను స్కూల్కేగా వెళ్తున్నాను. అంత పెద్ద అబద్ధం చెప్పగానే పినోకియో ముక్కు పెద్దగా పొడుగ్గా పెరగడం మొదలయ్యింది. పినోకియో ఏడవడం మొదలుపెట్టాడు. నువ్వు అబద్ధం చెప్పావు పినాకియో. నువ్వు అబద్ధం చెప్పినప్పుడంతా నీ ముక్కు పెద్దదవుతుంది. నన్ను క్షమించు. నేను మంచి పిల్లవాడిగా ఉండి స్కూల్కు వెళ్తాను. ఒట్టు. అప్సరస అతన్ని క్షమించి తన మంత్రదండం ఒక్కసారి ఊపడంతో అతని ముక్కు మళ్లీ మామూలుగా అయిపోయింది. ఒక విషయం గుర్తుంచుకో బాబు, రనవే ద్వీపం పిల్లలకు సురక్షితమైన చోటు కాదు. నువ్వు అక్కడికి వెళ్తే గాడిదవైపోతావు. కాని పినోకియో ఆమె మాటను వినాలనుకోలేదు. తన తండ్రి గురించి కానీ అప్సరస గురించి కానీ ఆలోచించకుండా అతడు రనవే ద్వీపానికి వెళ్ళాడు. ముందక్కడ ఉండడం బాగానే అనిపించింది. అన్ని చోట్ల ఆడేందుకు ఆటలు, స్వీట్లు ఉన్నాయి. పినోకియోని అక్కడ ఆపేవారు ఎవ్వరూ లేరు. ఒక రోజంతా ఆనందంగా గడిపిన తరువాత అతను అలసిపోయాడు. ఒక చెరువును చూసి నీళ్లు తాగుదామని వంగగానే పినోకియో నీటిలో తన ప్రతిబింబాన్ని చూశాడు. ఓ, ఇది నేను కాదే. నా చెవులు, ముక్కు ఏవైపోయాయి? నాకు ఈ తోక ఎక్కడి నుంచి వచ్చింది? అతని చెవులు, ముక్కు పొడవైపోయాయి. గాడిద తోకలాంటి తోక కూడా మొలిచింది. ఎవరైనా సాయం చేయండి. మరోసారి నీలం రెక్కల అప్సరస ప్రత్యక్షమయ్యింది. బుద్ధి లేని తోలుబొమ్మ, చెప్పానుగా రనవే ద్వీపం సురక్షితమైన చోటు కాదని. వెళ్ళి మీ నాన్నని చూడు, పాప నీ కోసం ఎంతగా ఏడుస్తున్నాడో. తన మంత్రశక్తితో అప్సరస గాడిద చెవుల్ని, పెద్ద ముక్కుని, తోకని మాయం చేసింది. ఆమె అతడిని సముద్రపు ఒడ్డు దగ్గరకు చేర్చింది. అక్కడ జెప్పటో మునిగిపోవడం పినోకియో చూశాడు. నేను కాపాడుతాను నాన్నా. తన తండ్రి గురించి మాత్రమే ఆలోచించిన పినోకియో నీటిలోకి దూకి తన తండ్రిని రక్షించాడు. పినాకియో, ఇప్పుడు తెలుసుకున్నావా, నిజమైన వ్యక్తిలా ఉండడం అంటే ప్రేమించడం, ఇతరులను జాగ్రత్తగా చూసుకోవడం అని. నీ తండ్రి పట్ల నీకున్న నిజమైన ప్రేమే నీకు ప్రతిఫలాన్ని ఇచ్చింది. అవును, ఇప్పుడిక పినోకియో తోలుబొమ్మ కాదు, మాంసం, నెత్తురు, బొమికలు ఉన్న నిజమైన మనిషి. ఎలాగైతేనే చివరికి నా కోరిక తీరింది. అప్పట్నుంచి పినోకియో తన తండ్రితో కలిసి ఆనందంగా జీవించాడు. పినోకియో ఎక్కడికి వెళ్లాలని కోరుకున్నాడు? బ్లాక్ రోజ్ ఐలాండ్, రన్ అవే ఐలాండ్, స్నో యార్డ్ ఐలాండ్, స్మార్ట్ ఐలాండ్. రన్ అవే ఐలాండ్. వెరీ వెల్.